గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 28 జూలై. సో ఈరోజు నిఫ్టీ మైనర్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఓన్లీ 10 పాయింట్స్ మైనస్ లో. ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనుకోవచ్చు. 23,985. రోజంతా కూడా ఒక చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అయింది. హెవీ మూమెంటం లేదు. అండ్ ఇంకొకటి ఈరోజు F&O మంత్లీ ఎక్స్పైరీ. సో ఆ ఎఫెక్ట్ కూడా మార్కెట్ లో కనిపించింది. సో ఓవరాల్ గా నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 30 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 20 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐటీ స్టాక్స్ టాప్ లో ఉన్నాయి. టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, తర్వాత HCL టెక్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దాంతో పాటుగా ఎటర్నల్, తర్వాత నెస్లే, సిప్లా, టైటాన్, బజాజ్ ఆటో, ఇవి కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఉన్నాయి. సో టాప్ గెయినర్ లో ఉంది మాత్రం టీసీఎస్ 4.46% పెరిగింది. దీని టెక్నికల్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనకు కొంచెం పాజిటివ్ మూమెంట్, ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత చాలా వరకు రీట్రేస్ అవుతా ఉంది. హైయర్ లెవెల్లో 2460 దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2400 దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక 50-60 రూపీస్ అప్ సైడ్ కి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అక్కడ కొంచెం లెవెల్స్ చూసుకోవాలి టీసీఎస్ కి. ఈ రోజు నష్టపోయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హిందుస్థాన్ యూనిలివర్. దాదాపుగా 7% వరకు డౌన్ అయింది. సో ఇది భారీ క్యాండిల్ లోయర్ లెవెల్లో. ఇక్కడ కొంత సపోర్ట్ ఉంది కానీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ గా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. అండ్ ఇది మనకి కొంచెం బేరిష్నెస్ కిందనే లెక్క. తర్వాత BEL కూడా బాగా తగ్గింది. దెన్ కోల్ ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డి పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా ఈరోజు నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు నారో రేంజ్ లో ట్రేడ్ అయింది నిఫ్టీ మొత్తం కూడా. పెద్దగా మూమెంటం అయితే కనిపించలేదు మనకి. ఎందుకంటే ఇక్కడ 23,985 ఇది ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. 24,040 దగ్గర ఈ రోజు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అదే మనకి రేపటికి కూడా రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. 24,040ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 24,240 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లోయర్ సైడ్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 23,900 అనుకోవచ్చు. సో దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే ఈ చిన్న గ్యాప్ ఏరియా ఫిల్ కావడానికి అవకాశం ఉంది. లోయర్ సైడ్ లో మనకి మంచి సపోర్ట్ 23,800 అనుకోవచ్చు. అండ్ ఈరోజు F&O ఎక్స్పైరీ. సో రేపు కొంచెం యాక్టివిటీ పెరగచ్చు. మేబీ నిఫ్టీలో కొంచెం రేంజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు ఇన్ కేస్ ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే. ఏదైనా డిప్ ఇస్తే మాత్రం ఈ గ్యాప్ క్లోజ్ అయిన తర్వాత రివర్సల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఓవరాల్ గా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ గా కనిపించింది ఈ రోజు. సో ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో నిన్న అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత అక్కడి నుంచి డౌన్ అయింది. సో నిన్నటి క్యాండిల్ ఈ రోజు క్యాండిల్ చూస్తే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనకు ఒకటే సపోర్ట్ ఇప్పుడు మనకి 56,500. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 55,800 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. అప్ సైడ్ లో సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది మనకి 57,320. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ లో కూడా పెద్ద మూమెంట్ లేదు. నారో రేంజ్ లో క్లోజ్ అయింది. కాకపోతే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ వచ్చి థర్స్డే ఉంది కాబట్టి కొంచెం ఇదే రేంజ్ లో ట్రేడ్ కావచ్చు. ఇక్కడ ఒక్కటే మనకి క్లోజింగ్ బేసిస్ లో 76,830 కన్నా పైన డే క్లోజ్ కావాలి. అప్పుడు మాత్రమే మనం దీంట్లో కొంచెం హైయర్ లెవెల్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ 76,830 కన్నా పైన డే క్లోజ్ అయితే మనకి 77,700 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్ లో. డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే 76,230, దాని తర్వాత 75,540. ఇవి మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి సెన్సెక్స్ లో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ లో మనం ఓన్లీ రోల్ ఓవర్ డేటా తీసుకుంటున్నాం. ఎక్స్పైరీ రోజు కాబట్టి మనం జస్ట్ రోల్ ఓవర్ డేటా తీసుకుందాం. సో దీంట్లో హైయెస్ట్ రోల్ ఓవర్ కనిపించింది మనకి గాడ్ఫ్రే ఫిలిప్స్. కాకపోతే ప్రైస్ బాగా డౌన్ అయింది. తర్వాత TI ఇండియా, నామ్ ఇండియా, ఫోర్టిస్, భారత్ ఫోర్జ్, టీవీఎస్ మోటార్, పిడిలైట్, తర్వాత ఫెడరల్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఫోర్స్ మోటార్స్, మ్యారికో, వీటన్నిటిలో కూడా రోల్ ఓవర్ చాలా హైయెస్ట్ గా జరిగింది. మోర్ దెన్ 90% రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఒక 2 స్టాక్స్ తీసుకుందాం. ఒకసారి మ్యారికో చూద్దాం. అంటే ఈరోజు FMCG స్టాక్ ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ ఉందో అది బాగా డౌన్ అయింది. సో దాని ఎఫెక్ట్ మిగిలిన స్టాక్స్ మీద ఎంతవరకు ఉంటుందో కూడా మనం చూడొచ్చు.
సో ఫస్ట్ మనం మ్యారికోకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో మ్యారికో డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇప్పుడు 883 దగ్గర క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ మూమెంటం చూస్తాం ఇందులో. అండ్ ట్రెండ్ వైజ్ గా స్ట్రాంగ్ ట్రెండ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ ఈరోజు జరిగింది. సో 870 ప్రాంతంలో మనకి బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ప్రీవియస్ గా ఒక కన్సాలిడేషన్ జోన్ ఇది మొత్తం. సో ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్ లో. దీన్ని కొంచెం మనం మానిటర్ లో పెట్టుకొని లెవెల్స్ చూసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. జనరల్ గా బ్రేక్అవుట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్ ని రీటెస్ట్ చేసి రివర్సల్ వెళ్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు స్టాక్ లో. అండ్ హైయర్ లెవెల్లో ఎక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్ లేదు. ఈవెన్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూసినా కానీ 900 పైనే కనపడుతుంది. 910 915 లెవెల్స్ దగ్గర కొంతవరకు రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే ఓవరాల్ గా ట్రెండ్ అప్ ఉంది. స్టాక్ లో మంచి మొమెంటం ఉంది. మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఇప్పుడు లోయర్ లెవెల్లో చూసుకుంటే ఎక్కడ చిన్న డిప్ ఇచ్చినా కానీ అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్తానే ఉంది. సో ఈ స్టాక్ ని కొంచెం మానిటర్ చేయొచ్చు మనం. ఏదైనా డిప్స్ ఇస్తే దీంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మ్యారికో ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఈ రోజు ఐటీ స్టాక్స్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. అండ్ కోఫోర్జ్ ఇది స్ట్రాంగ్ మొమెంటం. ఈ ఫాల్ మొత్తాన్ని అరెస్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి ఫిబ్రవరి 26 తర్వాత ఏదైతే ఫాల్ అయిందో ఈ ఫాల్ ని 100% రీట్రేస్మెంట్ చేసింది. లెవెల్ 1700 నుంచి మనకి ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో 1070 అక్కడి వరకు డౌన్ అయిన తర్వాత రివర్సల్ అవుతుంది. అండ్ ఈ రోజు గ్యాప్ అప్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న హర్డల్ ఉంది మనకి అరౌండ్ 1700 దగ్గర కొంత రెసిస్టెన్స్. అయితే ఇక్కడ దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్. ఈ రోజు గ్యాప్ అనేది మనకి చాలా ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. లేదా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. 1705 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైస్ చాలా దూరంలో ఉన్నాయి. 1900 1910 ఆ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. అక్కడికి వచ్చి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ ని మానిటర్ చేయాలా, టెక్నికల్ గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకోవాలి అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఇంకొకటి ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఎగ్జాక్ట్లీ 50 డిఎంఏ కన్నా పైన వచ్చింది. సో అది మనకి చాలా 200 డిఎంఏ కన్నా పైన వచ్చింది. 50 డిఎంఏ ఈ లోస్ మనకి అరౌండ్ 1420 1430 దగ్గర 50 డిఎంఏ ఉంది. 1458 మంత్లీ పివోట్ లెవెల్. సో ఇవన్నీ కూడా మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. 50 డిఎంఏ కావచ్చు, 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, మంత్లీ పివోట్స్, గ్యాప్స్, అదేవిధంగా మూమెంటం, ఇవన్నీ కూడా మనకి దీంట్లో స్ట్రాంగ్ అప్ మూమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఒకటి ఎక్కడ అప్ మూమెంట్ ఉన్నా కానీ టెక్నికల్ లెవెల్స్ అవి. సో మళ్ళీ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సిన లెవెల్ 1450 కన్నా కిందకి వెళ్తే మాత్రం దీంట్లో కొంచెం ఫాల్ ఉండొచ్చు. ఆ లెవెల్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఏదైనా డిప్స్ ఇస్తే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ అన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ హింట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆగస్ట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది